ఎమ్మెల్సీ గారు శ్రీ వరదు కళ్యాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు పెడన నియోజకవర్గంలో జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు కృష్ణా జిల్లా అధ్యక్షులైన పేర్ని నాని గారికి, అలాగే ఈ పెడన నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులైన ఉప్పాల రాము గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు తానేటి వనిత గారికి, మరో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఉప్పాల హారిక గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి, ఈ పార్లమెంట్ పరిశీలకులకు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన ఈ నియోజకవర్గ జడ్పీటీసీలు, అలాగే ఎంపీపీలు, మండల అధ్యక్షులు, అలాగే వేదిక మీదున్న వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఏడాది కాలంలో ప్రజలందరికీ అర్థమైంది జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనేసి. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. మేము జూన్ 4వ తేదీన ఎన్నికల్లో గెలుస్తాము, ఆ నెల నుంచే ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తాము అని చెప్పి చూస్తే 13 నెలలైనా ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఈ ఏడాది పాలనని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వంచన అంటూ ఉన్నారు. 2 మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, విశ్వాసఘాతకం అంటూ ఉన్నారు. ఈ ఏడాది కూటమి పాలనని 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అంటూ ఉన్నారు. అంత దారుణమైన పాలన పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఈ మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేస్తూ ఉన్నామంటే ఈ ఏడాది కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చాక సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ మొత్తంగా 143 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలకి బాకీ పడ్డారు. ఆ బాకీ గురించి మరి ప్రజలు అడగాలి కదా. అడగాలంటే అడిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద ఉంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుపరిపాలన అంటూ వాళ్ళ ఇళ్ళకు వస్తే వాళ్ళు గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ చూపించి కాలర్ పట్టుకొని మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ తీర్చండి అని అడగమని ప్రతి ఒక్కరం కూడా చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మనం చూస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందువల్లనే ప్రతిపక్ష పార్టీ అయిన మన పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అన్నారంటే జగనన్నను చూసి వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతసేపు కూడా మన ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం మీద పెట్టిన దృష్టి వాళ్ళు ఇచ్చిన హామీల అమలు మీద పెడితే ఎంతో బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు అంటారు అన్ని హామీలు ఇచ్చేశాను, ఇంకేమీ లేవు. ఎవరైనా హామీల గురించి అడిగితే వాళ్ళ నాలుక మందమని భయపెడుతూ ఉన్నారు. ఎంత దారుణం. తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ 13 నెలల్లో ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా అని నేను అడుగుతున్నాను. ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క మహిళకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక విద్యార్థికైనా చూసారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అలాగే తీసుకుంటే ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా అని అడుగుతున్నాను.